దేవుడి నామంలో కూడొచ్చిన మీ అందరికీ నా వందనాలు. ఈరోజు మన ధ్యానాంశము లూకాసు వార్త 1వ అధ్యాయము 5వ వచనం నుంచి నేను చదువుతున్నాను, వినండి. యూదయ దేశపు రాజైన హేరోదు దినములలో అబీయా తరగతిలోనున్న జకర్యా అను ఒక యాజకుడుండెను. అతని భార్య అహరోను కుమార్తెలలో ఒకతే. ఆమె పేరు ఎలీసబెతు. వీరిద్దరూ ప్రభువు యొక్క సకలమైన ఆజ్ఞల చెప్పునను న్యాయ విధుల చెప్పునను నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులై ఉండిరి. ఎలీసబెతు గొడ్రాలైనందున వారికి పిల్లలు లేకపోయిరి, మరియు వారిద్దరూ బహుకాలము గడిచిన వృద్ధులైరి. ఇది మనందరికీ తెలిసినటువంటి మాటలే, తెలిసినటువంటి వృత్తాంతమే. ఎలిజబెత్ జకర్యా అనేటువంటి ఇద్దరు దంపతులు ఉన్నారని, వారు వృద్ధాప్యంలో బిడ్డను కని ఆ బిడ్డకి యోహాన్ అని పేరు పెట్టారని మనకి అందరికీ తెలిసినటువంటి విషయం అయినప్పటికీ, మనం బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి స్త్రీల యొక్క పాత్ర, వారు మనల్ని ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారో, వారి జీవితం నుంచి మనము ఏమి నేర్చుకోవాలో ఈ యొక్క మంగళవారదైన ప్రార్థనలో మనం ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మనకే కాదు, యూట్యూబ్ ద్వారా వింటున్న అనేక మంది స్త్రీలు కూడా దీని ద్వారా ప్రేరేపించబడి, ఆ స్త్రీలు ఏ విధంగా ఉన్నారు, ఎలా వారి జీవితాలను కట్టుకున్నారు, బాగు చేసుకున్నారు, పాడు చేసుకున్నారు, వారి జీవితాల్లో దేవుడు ఎలా మూవ్ అయ్యాడు, వారి జీవితాల్లో ఎలా కార్యం చేశాడు, దానికి వాళ్ళ వంతు వాళ్ళు ఎలా ప్రయత్నం చేశారు, విఫలమయ్యారు, సఫలమయ్యారు. ఇవన్నీ కూడా మనము ఈ యొక్క బైబిల్ స్త్రీలు అనేటువంటి అధ్యయనంలో నేర్చుకుంటూ ఉండగా, ఏదో కేవలం వాక్యం వినే వారంగా మాత్రం కాదు, కానీ విని వాటి చెప్పున మనము నేర్చుకొని గైకొనే వారంగా ఉండాలని నా ప్రయత్నం. వాక్యం అందరూ వింటారా లేదా చెప్పండి? వాక్యము మనమే కదా, అన్యులు కూడా వింటారు. మనల్ని వ్యతిరేకించేవారు కూడా తప్పులు పట్టుకుందామని వింటారు. అందరూ వింటారు, కానీ వాక్యము వినండి. విని దాని చెప్పున మనము నడుచుకుంటున్నామా లేదా అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. ముఖ్యంగా స్త్రీలమైన మనము, నేను ఏ క్యారెక్టర్ గురించి అయితే మాట్లాడుతున్నానో ఆ స్త్రీని కనుక మనం మన ఎదురుగా అద్దంలా నిలవబెట్టుకుంటే, వాళ్ళల్లో ఉన్న సుగుణాలు, దుర్గుణాలు, వాళ్ళు ఏం చేసి ఫెయిల్యూర్ అయ్యారు, ఏం చేసి సక్సెస్ అయ్యారు, ఏం చేసి దేవుని దృష్టిలో పడ్డారు, ఏం చేసి దేవుని యొక్క ఒక పాత్రగా వాడబడ్డారు వాళ్ళు అనే విషయాల్ని నేను చాలా క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాను. మన ధ్యాస ఎక్కడో ఉంచకుండా, నేను ఏ క్యారెక్టర్ని చెప్తున్నానో ఆవిడ దగ్గరికి వెళ్ళిపోవాలి, ఆవిడ లోపలికి వెళ్ళిపోవాలి. మనం ప్రతి వారం కూడా ఇప్పటి వరకు నేర్చుకున్న స్త్రీలందరిలోంచి ఏం నేర్చుకున్నారో మీరు బైబిల్లో అంటే డైరీలో రాసుకుంటున్నారు, ఇంటి దగ్గర మళ్ళీ యూట్యూబ్లో వింటున్నారు కదా, మళ్ళీ వినండి. అప్పుడు వాళ్ళల్లో ఉన్నటువంటి సువాసన మన జీవితంలోనికి ఖచ్చితంగా వెళుతుంది. ఎందుకంటే దేవుని యొక్క వాక్యము మామూలుది కాదు, అది జీవనది. జీవం ఉంది దాంట్లో. నువ్వు వింటున్నప్పుడు జీవం ప్రవహిస్తుంది, చదువుతున్నప్పుడు కూడా జీవము లోపలికి. జీవం అంటే ఏంటి? లైఫ్. అది లోపలికి వెళుతుంది. మీకు మామూలు పుస్తకాలు చదువుతారు మీరు, అది జీవం ఉండదు దాంట్లో. విని దాన్ని గ్రహించి తెలుసుకుని సత్యాన్ని విడిచిపెట్టేయచ్చు. ఇది అలా కాదు, మన లోపలికి వెళ్ళాలి. ఇది ప్రవహించి మనల్ని బాగు చేయాలండి. ఈరోజు మనం చూసినటువంటి క్యారెక్టర్, ఆవిడ పేరు ఏం పేరంటే ఎలిజబెత్ అని మనం ఎలా పిలుస్తామో అలా చదివేస్తున్నారు. ఏమని రాసింది అక్కడ? ఎలీసబెత్ ఆవిడ పేరు. అంటే ఆవిడ యొక్క గుణలక్షణాలు ఏంటో 2 ముక్కల్లో రాసేశాడు అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు. ఇద్దరు గురించి రాశారు కదా అక్కడ. వీరిద్దరూ ప్రభువు యొక్క సకలమైన ఆజ్ఞల చెప్పునను న్యాయ విధుల చెప్పునను నిరపరాధులుగా నడుచుకొనుచు. వాళ్ళిద్దరి యొక్క లైఫ్ స్టైల్ ఎలా ఉందంటే, ఒకరొకలా ఉంటే ఒకరొకలా ఉంటారు. అవునా కాదా చెప్పండి? అబ్రహాము గారు వెయిట్ చేద్దామంటే శారా గారు నాకు అవ్వదంటది. అంటే హన్నా పెనిన్న అనేవాళ్ళు ఉంటారు. ఎల్కానా అంటాడు, నేను నీకు కొడుకును కాదా అంటే, అది సరే కానీ నాకు నువ్వు మాత్రం నేను అడిగింది ఇవ్వు అంటది ఆమె. అంటే ఒకరొకలా ఉంటే ఒకరొకలా ఉంటారు ఎక్కడైనా సరే. వాళ్ళందరూ వేరు. ఇక్కడ వీళ్ళు అంటే పరిశుద్ధమైనటువంటి యాజక వంశములో నుంచి వచ్చినటువంటి 2 భార్యాభర్తల యొక్క సంగతులు మనం మాట్లాడుకుంటున్నాం. వారిద్దరూ ఎలాంటి వాళ్ళంట? దేవుని యొక్క సకలమైన న్యాయ విధుల చెప్పున ఒక్కటి కూడా తొట్టిల్లకుండా. ఇప్పుడు దీంట్లోని కమాండ్మెంట్స్ ఇచ్చాడు దేవుడు, కొన్ని న్యాయ విధులు ఇచ్చారు దేవుడు. న్యూ టెస్టిమెంట్లో కొన్ని న్యాయ విధులు ఉన్నాయి, మీరు ఇలా ఉండాలి, ఇలా నడుచుకోవాలని. అంటే అన్ని విషయాల్లో చాలా మంచిగా ఉంటారు, కానీ ఒక్క విషయంలో తప్పిపోతాం, లేదంటే 2 విషయాల్లో తప్పిపోతాం. చాలా విషయాల్లో కూడా తప్పిపోయి ఒకటి మాత్రమే నెరవేరుస్తూ ఉన్న సందర్భాలు ఉంటాయి. కానీ ఒకరు వీళ్ళిద్దరూ కూడా సకలమైన ఆజ్ఞలు చెప్పున వారి జీవితాన్ని ఏం చేస్తున్నారంట? క్రమముగా నడిపించుకొని తీసుకుని వెళుతున్నారట. హల్లెలూయా.
పరిశుద్ధాత్మ దేవుడు ఒక్క వచనంలో వాళ్ళ గురించి అసలు వాళ్ళు ఎలాంటి దంపతులు, వాళ్ళు ఎలాంటి వారు. యాజకుడు ఆయన ఓకే, యాజకుడు కాబట్టి ఆయన చాలా మంచిగా ఉండాలి. నేను పోయిన వారం మీకు చెప్పేటప్పుడు డిఎల్ మూడీ అనేటువంటి ఆయన గురించి చెప్పాను. ఆయన చాలా పెద్ద పాస్టర్ గారు, చాలా పెద్ద ప్రీచరు, చాలా పెద్ద ఇవాంజలిస్ట్. అయినా సరే మరి భార్య ఎలా ఉందో చెప్పాను మీకు నేను. అంటే ఒకరు ఇలా ఉంటే ఒకరు అలా ఉండాలి. కానీ వీళ్ళిద్దరూ కూడా సకలమైన దేవుని యొక్క ఆజ్ఞల చెప్పున నడుచుకునేటువంటి దంపతులు. ఫస్ట్ పాయింట్, చాలా మంచి క్రమశిక్షణ కలిగినటువంటి కుటుంబము. ఆ తర్వాత వేరే పాయింట్, న్యాయ విధుల చెప్పున, దేవుని యొక్క న్యాయ విధుల చెప్పునే నడుచుకుంటారు. దేవుడు ఏం చెప్తే అదే, దేవుని న్యాయము చెప్పినే నడుచుకుంటారు, దాంట్లో డౌట్ లేదు. పరిశుద్ధాత్ముడు వారిని చూసి రాయించాడు. అక్కడ ఇద్దరిలో ఎవరు తేడా ఉన్నా సరే రాయిస్తాడు ఆయన, ఏదైనా తెలుస్తుంది ఆయనకి. ఎందుకంటే దేవునికి మరుగైనది ఏమై ఉంది. తరువాత వాళ్ళిద్దరూ నీతిమంతులుగా కనబడ్డారు దేవుని దృష్టికి. వాళ్ళు చాలా నీతిని అనుసరించి నడుచుకునేవారు అని పరిశుద్ధాత్ముడు వారిద్దరి గురించి రాయించారు. మనకి ఈరోజు జకర్యా గారిని పక్కన పెడితే, మనం ఈరోజు స్త్రీలము కాబట్టి స్త్రీలని మనం ధ్యానం చేస్తున్నాం కాబట్టి ఎలీజబెత్ గారి దగ్గరికి వచ్చేయాలి. ఇద్దరూ సేమ్ అలాగే ఉన్నారని చూపించడానికి ఇప్పటివరకు జకర్యా గారిని తీసుకొచ్చాను ఎంతవరకు. ఇక్కడ ఆయన విడిచిపెట్టేసి ఎలిజబెత్ గారితో వెళ్ళిపోదాం ఇక్కడ, అంతేనా? మనం ఎలిజబెత్ గారి వైపు చూసినప్పుడు ఆవిడ భర్త యాజకుడు, యాజక ధర్మము చెప్పిన ఎలా ఉండాలో అలాగా ఆయనకి అనుగుణంగా నడుచుకుంటున్నటువంటి స్త్రీ, ఆజ్ఞల చెప్పున నడుచుకుంటున్నటువంటి స్త్రీ, న్యాయ విధుల చెప్పున నడుచుకుంటున్నటువంటి స్త్రీ. అంత మాత్రమే కాదు, నీతిగా నడుచుకుంటున్నటువంటి యొక్క కుటుంబము అని రాయబడి ఉంది. ఆ స్త్రీగా మనం ఇక్కడ దేవుడిని చూసుకోవచ్చు. నీతిమంతులు అని బైబిల్లో కొంతమందిని గురించి దేవుడు చెప్తాడు. అయ్యో, నోవహు కాలంలో ఎలాంటి వాడంట, నోవహు నీతిమంతుడు అని దేవుడు తన కనులతో ఎలా చూశాడో. చాలామంది ఉన్నారు నోవహు కాలంలో, కానీ ఈయనే నీతిమంతుడు. ఆ తర్వాత యోబు కాలంలో చాలామంది ఉన్నారు దేవుని తెలుసుకున్న వాళ్ళు, కానీ యోబు మాత్రమే నీతిమంతుడును, యథార్థవంతుడును, న్యాయవంతుడును అని రాస్తాడు ఆయన కుటుంబాన్ని నిర్వర్తించుకునే బాధ్యతలు అన్నిటినీ చూస్తాడు, పరిశీలిస్తాడు దేవుడు. పరిశీలించి ఈయన నీతిగా నడుచుకుంటున్నాడని సర్టిఫికెట్ ఇచ్చినట్లు ఈవిడ కూడా ఇక్కడ సర్టిఫికెట్ ఇచ్చారు మన ఎలీజబెత్ గారికి. ఈ ఎలీజబెత్ అనేటువంటి మాటకు అర్థం ఏంటంటే దేవుని ప్రమాణము అని అర్థం. దాని మీనింగ్, ఎలీజబెత్ అనే మాటకు అర్థం ఏంటి? దేవుని ప్రమాణము అని అర్థం. ఇక్కడ మనకు ఒక ఎలిజబెత్ ఉన్నారు ఈరోజు. ఆ ఎలిజబెత్ ఇదంతా జాగ్రత్తగా వినాలి ఖచ్చితంగా, ఎందుకంటే పేరు పెట్టుకున్నారు. మరి మనకి కూడా అనేకమైన పేర్లు ఉన్నాయి. ఆ పేరు ఎలాంటిది, దాని పేరు చెప్పున మనం ఉన్నామా లేదా, పేరులాగా మనం ఉన్నామా లేదా, ఆ పేరు తగ్గట్టుగా మనం ప్రవర్తిస్తున్నామా లేదా కూడా కొన్నిసార్లు పరిశీలించుకోవాలి. అది నెరవేరిందా లేదా మన జీవితంలో, మన పేరు యొక్క ప్రభావము మన మీద ఎలా ఉంది. షారా ఉంది, ఆవిడ షారా అని పేరు, అంటే షారాయి అనే పేరు అట ఆవిడది ముందు, అంతేనా? ముందు ఆవిడ పేరేం పేరు? షారాయి అని ఉన్నప్పుడు ఆవిడ అంత అస్మాన్ దెబ్బలాడుతుంది ఆయన్ని, గయ్యాళి. ఆ తర్వాత దేవుడు మార్చేశారు పేరు. అంటే పేరు యొక్క ప్రభావం కూడా మన మీద ఇన్ఫ్లుయెన్స్ అంతా. అలానే ఇప్పుడు మీరు స్టార్స్ ప్రకారం, జాతకాల ప్రకారం ఫస్ట్ లెటర్ పెట్టుకోండి అని చెప్పట్లేదు నేను. బైబిల్లో ఉన్నటువంటి పేర్లు పెట్టుకునేటప్పుడు, లేదంటే మన తల్లిదండ్రులు ఆలోచించి మనకు ఒక పేరు పెట్టినప్పుడు మనం అలా నడుచుకుంటున్నామా లేదా అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఎందుకంటే మనం పత్రికలము కదా లోకానికి. అయితే ఈ ఎలిజబెత్ అనే మాటకు అర్థం ఏంటంటే దేవుని యొక్క ప్రమాణము అని అర్థం. అయితే అలాంటి పేరు కలిగినటువంటి ఈ స్త్రీ చాలా భక్తిపరురాలుగాను, మంచి ఆజ్ఞలు విధులు అనుసరించి గైకొనే స్త్రీగాను ఉన్నది ఆవిడ. నీతిమంతుల లిస్టులో ఉన్నారు వీళ్ళిద్దరు కూడా. అంటే మనం నీతిమంతుల్లా ఉండడానికి, న్యాయ విధులు అనుసరించి నడుచుకోవడానికి, క్రమముగా వెళ్ళడానికి మనకు అందరికీ కూడా ఇష్టమే, మనందరికీ కూడా ఇష్టమే. కానీ మనం ఒక 4 రోజులు ఒకలా ఉంటాం, ఒక 4 రోజులు ఒకలా ఉంటాం. ఒప్పుకుంటారా? 4 రోజులు మన భక్తి జీవితం ఇంకా ఎలా వెలిగిపోతుంది అంటే కొండ మీద టవర్ లాగా ఉంటాం మనం. ప్రార్థన, పొలోమని ప్రార్థన, ఉపవాసాలు, దాంట్లో ఇంకా నేను ఇంకెవ్వరికి ఈ రోజు నుంచి ఫోన్ చేయకూడదు అనుకుంటున్నా, నా టైం వేస్ట్ చేసుకోకూడదు అనుకుంటున్నా, ఈ రోజు నుంచి బాతాకాని వేయకూడదు అనుకుంటున్నా, ఈ రోజు నుంచి అటు చూడకూడదు అనుకుంటున్నా, ఇలా చూడకూడదు అనుకుంటున్నా, యూట్యూబ్ చూడదు, ఇవన్నీ అనుకుంటాం. ఒకరోజు తర్వాత ఉంటాం, ఒక్కరోజు ఉండొచ్చేమో, మళ్ళీ ఫోన్ వస్తుంది. అంటే ఎవరో పిచ్చివాళ్ళతో మాట్లాడతారని చెప్పట్లేదు నేను. అయితే అక్క చెల్లెళ్ళతోనే పోను, లేకపోతే ఫ్రెండ్స్తోనే, లేకపోతే చుట్టాలతోనే. కానీ మాటల్లో విస్తారమైన మాటలు వచ్చినప్పుడు మళ్ళీ పడిపోయామే అక్కడ. ఇలా జరుగుతుంది. లైఫ్ లాంగ్ ఉండలేం. ఇక్కడ నేను చెప్పేది అదే. ఎలిజబెత్ ఆవిడ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఆవిడ, ఇప్పుడు నేను ఇందాక చదివి వినిపించిన ఆజ్ఞల చెప్పున, క్రమము చెప్పున, నీతి చెప్పున నడుచుకుని వెళ్ళినటువంటి స్త్రీగా ఇక్కడ నిలవబడ్డారు. ఇప్పుడు ఆవిడ బ్యూటిఫుల్ లేడీ ఇక్కడ నిలవబడ్డారు. ఆవిడ అహరోను వంశస్థురాలు. ఆవిడ సాధారణమైనటువంటి స్త్రీ కాదు. ఆవిడ భక్తి జీవితం
అంత మంచిగా ఉంది, చాలా బాగుంది. ఇప్పుడు ఈవిడ ఇంత బాగుందని నేను మీకు చెప్తున్నప్పుడు మీకు అనిపించవచ్చు, రాయల్ ఫ్యామిలీ అండి, అలా ఉండకపోతే ఎలా ఉంటారు? ఆవిడకి అన్నీ ఉన్నాయి జీవితంలో, కాబట్టి భక్తి అన్నీ చేయొచ్చు. మనం ఏంటి సణుక్కుంటాం, విసుక్కుంటాం, మన పరిస్థితులు, మన పిల్లలు, మన యొక్క అప్పులు, మన యొక్క బాధలు, మన యొక్క సమస్యలు, వీటితో విసిగిపోయి ఒకసారి ఇంక ప్రార్థన రావట్లేదు సిస్టర్ గారు. ఇవన్నిటిది పిల్లలు విసిగించేస్తున్నారండి, లేకపోతే ఆ భర్త తాగుబోతాడు విసిగించేస్తున్నాడండి, లేకపోతే నా భర్త భక్తిహీనుడు విసిగిపోతున్నానండి, నేను ఉందామనుకుంటున్నాను కానీ ఉండలేకపోతున్నానండి అని మనం అన్ని వంకలు చెప్తూ ఉంటాం. అదిగో వాళ్ళ వల్లే నా భక్తి జీవితం అంతా కింద పడిపోయింది, వీళ్ళ వల్లే. లేకపోతే నేను ఎంత ప్రార్థన చేసుకుంటానంటే నాకంటూ ఒక గది ప్రత్యేకంగా ఇచ్చి చూడండి, ఆ మూలకు వెళ్ళిపోయి నేను ఇంకెంత ప్రార్థన చేసుకుంటానంటే నాకు అవ్వట్లేదు అసలు. ఇదివరకు ఎంత ప్రార్థన చేసుకునే దాన్ని అంటే మన భక్తి యొక్క అప్ అండ్ డౌన్స్ మీకు గుర్తు చేస్తున్నానే, మీళ్లల్లో మీకు ఉండేటువంటి సాధారణమైన విషయాలు. మా చిన్నప్పుడు నేను ఎంత బాగుండేదానో, యవ్వనంలో ఎన్ని ఉపవాసాలు ఉండేదాన్నో, అబ్బా నేను సండే స్కూల్ అంతా టీచ్ చేసేదాన్ని, ప్రీచ్ చేసేదాన్ని, వెళ్ళేదాన్ని, వాళ్ళని ఇలా నడిపించేదాన్ని. ఇప్పుడు ఇలా పడిపోవడానికి కారణం నువ్వే అని భర్తను తిడుతూ ఉంటారు చాలామంది. ఇవి మన పరిస్థితులు, మన యొక్క భక్తి జీవితాలు, మన యొక్క భక్తిలో అప్ అండ్ డౌన్స్. ఇదిగో నా భర్త ఇలా ఉండకపోతే నా భక్తి జీవితం చాలా బాగుంటుంది అంటారు కొంతమంది. స్త్రీలం కదా అలా మాట్లాడుతున్నాను నేను. కానీ ఈవిడ జీవితంలో ఏం కొదువలేదు కాబట్టి ఆవిడ అలా నడిచి వెళ్ళిపోయారు అనుకుంటున్నారు మీరు. కానీ వాళ్ళకి చాలా పెద్ద కొదువ ఉంది. ఆ కొదువ ఏంటంటే ఆవిడకి బిడ్డలు పుట్టలేదు, ఆవిడ గొడ్రాలుగా ఉంది. అక్కడ రాయబడి ఉంది, ఆయనది కాదు ఫాల్ట్, ఆవిడది. ఆవిడే గొడ్రాలు, ఆ స్త్రీ గొడ్రాలుగా ఉందని బైబిల్ రాయించేసింది. ఈ రోజుల్లో అయితే అదేం పెద్ద పట్టించుకోవట్లేదు, ఎందుకంటే హెల్త్ కండిషన్స్ అందరివి మంచిగా ఉండట్లేదు, రకరకాల తిండ్లు, ఈ వ్యవహారాలు మారిపోయింది, హెల్త్ బాగోలేదు ఎవరు ఎక్కడ చూసినా. కాబట్టి చాలామందికి పిల్లలు కలగట్లేదు అనేది ఈ రోజుల్లో చెప్తున్న మాట. అది ఎవరు పట్టించుకోరు పెద్దగా. ఆ రోజుల్లో అలా కాదు, పిల్లలు పుట్టలేదు అంటే దేవుని యొక్క కనికరం వాళ్ళు పొందుకోలేకపోయారు. శాపగ్రస్తమైనటువంటి కుటుంబము, ఆవిడేదో దేవుడి చేత విడనాడబడింది అనేటువంటి విధంగా ఆ స్త్రీని ఆ రోజుల్లో చూస్తూ ఉన్నటువంటి దినాలలో ఈ గొడ్రాలితనము అనేది వారి భక్తి జీవితానికి ఏ మాత్రము ఆటంకము రాకుండా ప్రవర్తించారు వాళ్ళు. అసలు వాళ్ళకున్న కొదువ, మాకు అప్పులు చాలా ఎక్కువైపోయినాయి కాబట్టి మైండ్ సరిగ్గా లేక ప్రార్థన రావట్లేదు అని చెప్తాం మనలో చాలామంది. రావాల్సినటువంటి లోన్ రాలేదండి, మా ఇల్లు మధ్యలో ఆగిపోయింది కాబట్టి మైండ్ సరిగ్గా లేక నేను ఈ మధ్యలో భక్తి జీవితంలో పడిపోయానండి అని చెప్తాం మనం. లేకపోతే మన పిల్లలు, వాళ్ళ యొక్క భవిష్యత్తు సరిగ్గా లేదు, వాళ్ళ పెళ్ళిళ్ళు అవ్వట్లేదు, లేట్ అయిపోయింది, నేను ఇదివరకు ఎంత బాగుండేదాన్నో కానీ ఇదిగో బిడ్డల యొక్క పెళ్ళిళ్ళు లేట్ అయ్యి ఎంతోమంది మా మీద నిందలు వేసేస్తుంటే దేవుడు ఏం చేశాడు అని అడుగుతున్నారు. ఎలాగంటే ఇంకా మరి నేను ఎలా సమాధానం చెప్పుకోవాలి? చిన్నపిల్ల విషయంలో అలాగే అయింది, మూడో పిల్ల విషయంలో ఇప్పుడు అలాగే అవుతుంది, మాకేంటండి ఇది, మేము రామండి చర్చికి అని చెప్పినటువంటి అనేక మంది ఉన్నారు ఈ లోకంలో. ప్రతి చిన్నది కూడా దేవుడి దగ్గర తీసుకొచ్చేస్తారు వాళ్ళు. నీ సమస్య ఏదైనా అది దేవుడి దగ్గర తీసుకొచ్చేస్తావు అంతే, ఫస్ట్ తీసుకొచ్చేసేది దేవుడి దగ్గరికి. ఇక్కడ ఎలిజబెత్ మనకి ఏం నేర్పిస్తుందంటే నీ పరిస్థితులు ఏమైనా, ఎలా ఉన్నా, ఎంతటి గందరగోళమైనా, ఏ విధమైన అవకతవకలైనా, ఎలాంటి అప్ అండ్ డౌన్స్ అయినా, ఎలాంటి దీనహీన స్థితి అయినా కూడా నీ భక్తి జీవితం ఎలా ఉండాలి? చాలా లెవెల్లో వెళుతూ ఉండాలి. హల్లెలూయా. అసలు నీ జీవితంలో వస్తున్నటువంటి సమస్యలకి దేవుడికి నువ్వు లింక్ పెట్టకూడదు. అసలు లింక్ పెట్టొద్దు, అన్యులు లింక్ పెట్టరు. అలా క్రైస్తవులమే వెంటనే ఏం జరిగినా దేవుడి దగ్గరికి వెళ్ళిపోతాం పరిగెత్తుకుని. ఆయన చేయలేదు, ఆయన ఏం చేశాడు, ఇంకెప్పుడు చేస్తాడు, ముసలోళ్ళం అయిపోతున్నాం మేము. ఇవిడ అలా అనలేదు అసలు. వాళ్ళు చాలా కాలం బిడ్డలు కావాలని ప్రార్థన చేశారు. వాళ్ళిద్దరు ప్రార్థన చేశారండి. అయ్యా మేము ఇదిగో ఇలా ఉన్నాం, బిడ్డలు లేని వారిగా ఉన్నాం, సమస్తము క్రమంగా మేము వెళుతున్నాం, మమ్మల్ని ఒకసారి దృష్టించండి, మాకు బిడ్డలను ఇవ్వండి అని ప్రార్థించారు. ప్రార్థిస్తూనే ఉన్నారు. సంవత్సరాలు గడిచిపోయి వాళ్ళు వృద్ధాప్యంలోనికి వెళ్ళిపోయారు. ఇంకా వృద్ధాప్యంలోనికి వెళ్ళాక బహుశా ప్రార్థన ఆపేసి ఉంటారు, బిడ్డలను ఇవ్వండి అనే ప్రార్థన. మామూలు ప్రార్థనే చేసుకుంటున్నారు, అన్ని క్రమము చెప్పున మాత్రం చేస్తున్నారు. అన్ని ఇంకా క్రమం ఎక్కడా తప్పలేదు. వాళ్ళు వెళ్తారు మందిరానికి, ఏం చేయాలో చేస్తారు. ఆయన క్రమం వచ్చినప్పుడు ఆయన యాజకత్వ బాధ్యతలు చేస్తాడు, న్యాయ విధులన్నీ అనుసరిస్తారు. యాజకులు ఏం చేయాలో ఆ యొక్క రిచువల్స్ అన్నీ వాళ్ళు చేస్తారు, అన్నీ చేస్తారు. ఎక్కడ ఏ ఫాల్టు రానివ్వలేదు, నీతి మంతులుగా చక్కగా ఉన్నారు. అయితే ఇలాంటి గొడ్రాలుగా ఉన్నటువంటి అంటే విశ్వాసులు కానీ లేకపోతే బైబిల్లో ఉన్నటువంటి ఇతర స్త్రీలు కానీ ఇద్దరిని ముగ్గురిని మనం చూస్తే వాళ్ళు ఏం చేశారు? శారా గారి దగ్గరికి వచ్చేద్దాం మనం. శారా గారి దగ్గరికి వచ్చినప్పుడు వారికి దేవుడు బిడ్డనిస్తాడని వాగ్దానం చేశాడు. చాలా గొప్పగా దేవుడు మాట్లాడి వాళ్ళని వేరే దేశం నుంచి ఈ దేశానికి తీసుకుని వచ్చారు. దేవుడు డైరెక్ట్గా అబ్రహాంతో మాట్లాడుతున్నాడు, అబ్రహాం ఏమో దేవునికి ధూపం వేస్తున్నాడు. ఇక్కడ ఈ జకర్యాతో దేవుడు మాట్లాడినట్లు మనం చూడం అప్పటి వరకు.
ఎలీజబెత్తో కూడా దేవుడు మాట్లాడినట్లు చూడం. ఎందుకంటే ఈ లూకా సువార్త, మార్కు సువార్త, మత్తయి సువార్త దగ్గరికి వచ్చేటప్పటికి మీకు ఎలా ఉంటుందంటే మలాకి నుంచి మత్తయి వరకు ఉన్న టైం అంతా దేవుడు ప్రజలతో ఎక్కడా మాట్లాడినట్లు అసలు దాఖలాలు లేవు. దాన్ని కొంతమంది చరిత్రకారులు ఏమన్నారంటే అది చీకటి టైం అన్నారు, సైలెంట్ పీరియడ్ అన్నారు దాన్ని. అంటే కొంతకాలము చాలా సైలెంట్గా దేవుడు ప్రజలతో మాట్లాడకుండా మౌనంగా ఉన్న టైం అని చరిత్రకారులు చెప్తున్నారు. మనకి ఎంతవరకు నిజమో మనకు తెలియదు, ఎందుకంటే దేవుడు ఎప్పుడు మౌనంగా ఉండడు. మనకి ఎవరితో ఆయన కనెక్ట్ అయి ఉన్నారో, ఎవరితో మాట్లాడుతున్నాడు అనేది బహుశా లిఖించబడి ఉండకపోవచ్చు, బహుశా చెప్పబడి ఉండకపోవచ్చు, కానీ దేవుడు ఎవరితో మాట్లాడుతున్నాడో మనకు తెలియదు ఆ టైంలో. సడన్గా మత్తయి సువార్త, లూకా సువార్తకు వచ్చేటప్పటికి హన్నా అనే ఒక ప్రవక్త్రి ఉందని ఎలా తెలుస్తుంది? మరి ఆవిడ ముందుంటేనే కదా 100 సంవత్సరాల తర్వాత ఉండేది. జనరల్గా ఆలోచించండి, 100 years బిఫోర్ ఉన్నట్లే కదా. మరి ఆవిడ సడన్గా 100 years రాలేదు కదా ఆవిడకి. కాబట్టి కొన్ని విషయాలు చరిత్రకారులు చెప్తారు. ఏది ఎంతవరకు సత్యమో ఇక్కడ రాయబడి లేకపోతే మనకు తెలియదు అంతే. ఆ దినాల్లో తరచుగా ఆయన మాట్లాడడం అనేది కొదువుగా, కరువుగా ఉన్నటువంటి దినాలు. ఆ దినాలలో వీళ్ళకి అసలు దేవుడు చెప్పి కనిపించి మాట్లాడి ఏమీ ప్రామిస్ ఇవ్వలేదు వీళ్ళకి. అబ్రహాం గారికి ప్రామిస్ ఇచ్చారు దేవుడు. ప్రామిస్ ఇచ్చినా సరే శారా గారు ఏం చేశారు? నాకు బిడ్డ కావాలి, నువ్వేం చేస్తావో నాకు తెలీదు, నాకు బిడ్డ కావాలి, నాకు కనకపోతే పోను నువ్వైనా వెళ్ళి నాకు బిడ్డని కన్నా తీసుకొని రా అని చెప్పి హాగర్ని అప్పగించేసింది. హాగర్ని చేసుకోవచ్చా లేదని దేవుడి దగ్గర ఏమన్నా పెట్టారా వినపం వాళ్ళు? పెట్టలేదు. శోధించింది ఆయన్ని, శోధించి చేసుకో అంటే ఈయన కూడా దేవుడు చెప్పే వరకు ఆగుదామని అనలేదు, ఆయన కూడా చేసేసుకున్నాడు. అక్కడ ఇద్దరు పడిపోయారు. అక్కడ ఆ విషయంలో పడిపోయారు. కాబట్టి చాలా పెద్ద ఉపద్రవం వాళ్ళ మీదకి ఈ రోజు వరకు ఆ జనరేషన్ని బయటకు తీసుకొచ్చిన వాళ్ళలాగా వాళ్ళు అక్కడ నిలవబడిపోయారు. ఎన్ని మంచి పనులు చేసినా కూడా దేవుని యొక్క ప్రామిస్ మీద వాళ్ళు నిలబడలేకపోయారు. ఎంత గొప్పవాళ్ళు! ఇప్పుడు ఎలిజబెత్, జకరియా చూడండి. ఇప్పుడు మీరు ఇక్కడ అబ్రహాం, శారా పడిపోయారు అక్కడ ఆ విషయంలో. ఎలిజబెత్, జకరియాలు చాలా జాగ్రత్తగా అందుకనే తెలుస్తుంది మనకి ఎంత కామ్ అండ్ కూల్ అండ్ అసలు క్వైట్ ఎంత బాగా వెళ్ళారో తెలుస్తుంది కదా. మామూలుగా అయితే మన క్యారెక్టర్ని అక్కడ పెట్టుకుందాం. ఈరోజు మనం అక్కడ పెట్టుకున్నప్పుడు ఒక కొదువ గురించి మనం ఎలా మాట్లాడతాం, ఎలాగా హడావిడి చేసేస్తాం, ఎలా గందరగోళం అయిపోతాం, ఎలా హెచ్చిపోతాం, ఎలా రెచ్చిపోతాం. చూసావా వాళ్ళు ఏమన్నారో? చూసావా పక్కన వాళ్ళు ఏమంటున్నారో విన్నావా నువ్వు? ఆయన ఏం చేస్తాడండి? ఆయన ఏం చేస్తాడు? నీకు ప్రాబ్లం ఉంది అక్కడ. తనేం చేస్తాడు? పక్కన వాళ్ళు అలా అన్నారు, మీ అక్క ఇలా అంది, మీ మమ్మీ అలా అంది, ఆడబడిచి ఇలా అంది, తోటికోళ్ళు అలా అంది, ఈవిడ గడగడ 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 అంటుంటుంది. అంటే దాన్ని మామూలుగా లోకానుసారంగా చెప్పాలంటే చిల్లర తత్వం అంటారు. దాన్ని చిల్లర తత్వం అంటే ఏంటి? చిల్లర ఎక్కువ సౌండ్ చేస్తుంది కదా. చిల్లర ఎక్కువ ఉందనుకోండి మన దగ్గర ఏం చేస్తుంది? డబ్బులు ఇలా సంచి తీసినప్పుడు నోట్స్, అది రాయల్టీ. ఇంత కట్టున్నా కూడా నీ దగ్గర ఏమైనా సౌండ్ వస్తుందా? రాదు. ఎలాగో నువ్వు నోట్లాగా ఉండాలి, అది రాయల్టీ. ఈరోజు నీకు ఎలాంటి సమస్యలు ఉన్నా ఇంటి దగ్గర నువ్వు ఎలా బిహేవ్ చేస్తున్నావో ఈరోజు చిల్లర తత్వమా నీది? లేకపోతే నువ్వు రాయల్ అంటే దేవుని యొక్క రాయల్ ఫ్యామిలీకి చెందిన దానివా? నీవు కూడా అహరోను కుమార్తెవేనా? ఈరోజు నువ్వు ఎలా ఉన్నావో స్వపరిశీలన చేసుకోవాలని నేను ఇంత అంటే ఎలాబరేటెడ్గా స్లోగా ఎందుకు చెప్పుకొచ్చానంటే ఒకసారి సవాలు చేయడానికి, ఒకసారి మన గుండెలా బద్దలైపోకుండా నెమ్మదిగా చెప్పుకొని వచ్చాను నేను. మేము యూదాగోత్రం, మేము యేసయ్య బిడ్డలం, మేము జయించాం, మేము రాజవంశం, రాజపుత్రికలం అని అంటున్నారే, ఆ రాయల్టీ కనబడుతుందా నీకు? రాయల్టీ అనగానే ఒక కారు కొనేసుకొని అప్పు చేసేసి బ్యాంకులో లోన్లు తీసేసుకొని పెద్ద పట్టుచీర కట్టేసుకొని బోళ్ళని నగలేసేసుకొని, అది కాదు రాయల్టీ అంటే. నీ ప్రవర్తనలో చూపించాలి, నీ మాట తీరులో చూపించాలి. సింహంలాగా బ్రతకాలి మనం. అది వేట దొరకకపోయినా సింహమే వెళ్ళి గడ్డి తిందది. ఏం జరగకపోయినా సింహమే, ఎంత మాత్రం చెత్త తిందది. అది వేట దొరికితేనే తింటుంది, అది వేడిగా తింటుంది, లేకపోతే తింది. అసలు ఎవరో తిని వదిలేసింది కూడా అసలు ముట్టుకోదు అది. సింహం యొక్క లక్షణాలు చెప్పాను నేను. ఎందుకు సింహం గురించి చెప్తున్నానంటే మరి మన గోత్రం యోధా గోత్రం కదా. ఇప్పుడు రాయల్ ఫ్యామిలీ నుంచైనా వచ్చారు మీరు, రాజవంశం నుంచైనా వచ్చారు మీరు. వచ్చాము అని మనం తలిస్తే కానీ చిల్లర వేషాలు వేయొద్దు. ఈ రోజు నుంచి మనం ఏం జరిగినా ఏం జరగకపోయినా ప్రభువు నీకు వాగ్దానం చేశాడు, నమ్మదగిన వాడు ఆయన. అలా ఉండంతే లోపల. ఆవిడ ఆ లోపముతోనే ఉంది, కానీ ఏ నాడు భర్తని శోధించలేదు ఆ స్త్రీ.
భర్తను వేధించలేదు. ఇక్కడ హన్నా ఏం చేసింది? అదిగో పక్కన పెనిన్న పిల్ల మీద పిల్ల వాళ్ళకు పుట్టేస్తున్నారు, నువ్వు నాకు ఇస్తావా బిడ్డని, చేస్తావా అని అడిగింది. అడిగితే ఆయన ఏమంటున్నాడు? నేను నీకు ఎంతో 10 మంది కుమారుల కంటే ఎక్కువైన వాడను కానా? ఎందుకు అలా గోల చేస్తున్నావు నువ్వు? మనకి ఇప్పుడు ఏమి లోపం వచ్చింది? నేనే పెద్ద కొడుకు అనుకో, ఏమి లోపం వచ్చింది? నేను ఎప్పుడైనా నేను అలా అన్నానా? ఎంత ప్రేమించాను నిన్ను అని భర్త అలాగా పక్క నుంచి చేసుకోవాల్సి వస్తుంది. వాళ్ళు ఇలా అన్నారు, వీళ్ళు అలా అన్నారని ఇంట్లో ఏడుస్తూ కూర్చుంటే ఇల్లంతా నరకం చేసేసుకుంటున్నారు కదా ఇటువంటి స్త్రీలు. దేవుని యొక్క ప్రణాళికలో మనల్ని ఎలా డిజైన్ చేశాడో దేవుడు, మనల్ని ఎలా ఉండమన్నాడో, ఈ ఆలస్యంలో అద్భుతం ఎలా జరిగిందో ఎలీజబెత్కి, నీ జీవితంలో ఆలస్యంలో కూడా ఏదో ఒక మహత్వ ప్రణాళిక ఉందండి. నమ్మడానికి కష్టమవుతుంది కానీ నమ్మాలంతే. నమ్మడానికి కొంచెం టఫ్గా ఉంటుంది. నేను అప్పుడు అలా చేసి ఉండకపోతే బాగుండు, ఇలా చేసి ఉండకపోతే బాగుండు, ఇది అయి ఉండకపోతే బాగుండు, ఇవన్నీ మన ఒట్టి మాటలు. దేవుని చిత్తం లేకుండా ఏది కూడా మన జీవితంలో జరగదు. కొన్ని సందర్భాల్లో మనకు మనం గోతులు తవ్వుకొని పడిపోతాం, అది వేరే విషయం. అప్పుడు లేవనెత్తవా అంటే ప్రభువు లేవనెత్తుతాడు. ఈరోజు ఎలిజబెత్ క్యారెక్టర్ నుంచి నువ్వు నేర్చుకునేది పద్ధతి, ఒక క్రమము, దేవుని యొక్క మర్యాద చెప్పున నీతిమంతులముగా జీవించడం అనేది చాలా జాగ్రత్తగా నేర్చుకోవాలి. అదే రాయల్టీ మనకి, అదే ఆ వంశావళిలో ఉన్నటువంటి ఆ యొక్క సువాసన అదే. ఈ స్త్రీ ఆ విధంగా ఎప్పుడు కూడా లేదంట. వారిద్దరూ బహుకాలము గడిచిన వృద్ధులైపోయారు. వృద్ధులు అయిపోయిన తరువాత అప్పుడు దేవుని యొక్క వాక్కు జకర్యాకి ప్రత్యక్షం అవడానికి దూతను పంపించాడు దేవుడు. అప్పుడు దూత వచ్చాడు. అప్పుడు దూత వచ్చి తర్వాత జకర్యా గారితో మాట్లాడడం, జకర్యా గారికి అనుమానం రావడం, అదంతా వేరే విషయం. ఈరోజు జకర్యా గారు లేరు కదా ఇక్కడ, ఎలీజబెత్ గారు ఉన్నారు కాబట్టి మాట్లాడుతున్నాను. ఇప్పుడు ఆలస్యం అయింది ఆవిడ జీవితంలో. ఈ ఆలస్యంలో ఎంతో గొప్ప నిరీక్షణ కలిగినటువంటి స్త్రీ, విశ్వాసము కనబరిచిన స్త్రీ, నన్ను ఎలా డిజైన్ చేశాడో నేను అలాగే ఉండాలి, నా యొక్క లోపము నా భక్తి జీవితానికి ఎంత మాత్రం కూడా ఆటంకము కాకూడదు అని ఆ స్త్రీ అనుకుని యాజ్ యూజువల్గా వెళ్ళిపోయింది. ఎన్నో మాటలు అనుండరా చిన్నారి, అనే ఉంటారు. కానీ ఆవిడ భక్తి జీవితాన్ని దగ్గర తీసుకొచ్చి చర్చ మానేసింది ఆవిడ, లేకపోతే ప్రార్థన మానేసిందా, నిర్జీవం అయిపోయింది ఆవిడ, ఏం చేయలేదండి. అంత అసలు చాలా గ్రేట్ ఉమెన్ కదా ఆవిడ. ఇది మనం అసలు ఆలోచించాం ఆవిడ గురించి. మనం చక్కగా రాయించాడు అహరోను కుమార్తెలలో ఉన్నటువంటి ఆ ఎలీజబెత్ సమస్తమైనటువంటి క్రమము, నీతి, మర్యాదల చెప్పున జీవించినటువంటి ఒక గంభీరమైనటువంటి ఒక స్త్రీని దేవుడు, ఆవిడలో అన్ని సుగుణాలు ఉన్నాయి కాబట్టే ఆవిడని అలా పక్కన భద్రం చేసి ఉంచాడు. ఎందుకంటే ఆవిడ కడుపుననే యోహాను రావాలని. హల్లెలూయా. లేకపోతే అప్పటికి యంగ్స్టర్స్ 16-17 ఏళ్ల పిల్లలకి ఇవ్వలేరా దేవుడు? మరియకి ఇచ్చారు కదా అలా యేసయ్యని. మరియకి 15 ఏళ్ళకే ఇచ్చాడు కదా యేసయ్యని. అలాగ అప్పుడున్నటువంటి యోహానుని ఆ యంగ్స్టర్కే ఇవ్వచ్చు కదా. ఇన్ని సుగుణాలు ఆవిడలో ఉన్నాయి కాబట్టి ఆవిడకి ఆ కొదువ ఉంది. ఎలాగనో మీలో ఏ సుగుణాన్ని చూశాడో దేవుడు నిన్ను అలా పక్కన పెట్టి ఉంచాడు. హల్లెలూయా. నీ టైం వచ్చే వరకు నువ్వు ప్రక్కన ఉంటావు అలా, అంతే. నీ టైం వచ్చే వరకు నిన్ను చక్కగా పక్కన పెట్టి మూయబడిన ఉద్యానవనములో ఉన్నటువంటి సువాసన గల ఒక వృక్షంగా దేవుడు నిన్ను చూసుకుంటున్నాడు. తలుపులు తెరవబడతాయి, ఏ దినానో అద్భుతాలు జరుగుతాయి మన పక్షముగా. అనేక మంది జీవితాలలో ఇదే దేవుని యొక్క ప్లాన్ అండ్ పర్పస్. కానీ చాలామందిది గ్రహించకుండా చెడిపోయి పడిపోయి పాడైపోయి దేవునికి ఆయాసం కలగజేసి చిల్లరి పనులు చేస్తూ, అందుకే చిల్లర అనే మాట ఉపయోగించాను నేను, సైలెంట్గా ఉండాలని చెప్పడానికి. నాటుగా మాట్లాడంటే అనేక మందికి ఇది తాకితే దెబ్బకి సెటరేట్ అయిపోతాం మనం. అందుకు మామూలుగా మాట్లాడితే సెటరేట్ అవ్వలేని వాళ్ళు ఇలాంటి మాటలకు సెటరేట్ అవుతాం ఖచ్చితంగా. అందుకే అలాంటి కొంచెం గుచ్చుకునే మాటలు మాట్లాడడం మనందరికీ, అందుకే మాట్లాడతారు సేవకులు ఆ విధంగా. కాబట్టి ఈవిడ అలా ఎందుకు పక్కన పెట్టబడిందంటే యేసుక్రీస్తు ప్రభు వారికి ముందుగా ఒక శబ్దము బయలుదేరి రావలసి ఉంది. హల్లెలూయా. అవన్నీ ప్రవచనాలు. ఆయన మార్గాన్ని సరళము చేయు వాని ఒకని శబ్దము అనేటువంటి బిడ్డ ఈ యొక్క గుణవతి అయినటువంటి స్త్రీ ద్వారా రావాలి బయటికి. అందుకని కొన్ని సంవత్సరాల క్రితమే ఈ స్త్రీని దేవుడు నిర్మించేసిన ఆవిడ గర్భంలో నుంచే యోహాను రావాలనేది దేవుడి ఆలోచన కనుక గొడ్రాలు అనేటువంటి నింద ఆవిడ జీవితకాలంలో 70 సంవత్సరాలు మోసేసింది ఆవిడ. అప్పటి వరకు ఆ నిందను మోస్తూనే ఉంది. కారణం ఏంటంటే దేవుని యొక్క ప్రణాళికలో ఆవిడ ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారు, ఈరోజు ఇక్కడ కూర్చున్నాం మీ అందరూ కూడా దేవుని ప్లాన్లో మనం ఉన్నాం కాబట్టి ఇక్కడ కూర్చున్నాం ఈరోజు.
దేవుని ప్లాన్లో ఉన్నాం కాబట్టి ఈరోజు మన జీవితాల్లో మీకు ఆలస్యం అవుతుంది. నేను రోజు అడుగుతున్నాను దేవుణ్ణి, అయ్యా ఈ ఆలస్యం ఏంటి, అయ్యా ఈ ఆలస్యం ఏంటి ప్రభా, మా సంఘబిడ్డల్లోనే ఎందుకు ఇలా ఆలస్యం అయిపోతుంది, ఏంటి మా పక్షంగా మీ ప్లాన్ ఏంటి నాయన, ఇదిగో మేము ఇంకా పెద్దవాళ్ళం అయిపోతున్నాం, ఏంటి సంగతి ప్రభు ప్రతిరోజు మాట్లాడుతున్నాడు. కొంచెం రోజులు ఓపిక పట్టు, కొంచెం అలాగే ఉండు, కొంచెం మాట్లాడకుండా ఉండు, ఇదిగో అలా చూసావా ఎంత బాగుందో నీ ఫ్యూచర్, అలా చూపించుకుని రోజు తీసుకెళ్తున్నారా లేదా మనందరినీ తీసుకుని వెళుతున్నారా లేదా? ఇలాంటి ప్రవచనాలు వచ్చినప్పుడు ఏది ఇంకా నెరవేరలేదు అని మనం తడిమేసుకుంటున్నాం. కానీ ఆయన ఆలోచన మన ఆలోచన వంటిది కానే కాదు, ఆయన టైమింగ్ మన టైమింగ్ వంటిది కానే కాదు. అందుకని ఎలిజబెత్ని పక్కన ఎందుకు పెట్టారంటే, ఈ యోహాను రావాలి బయటికి. యోహాను ఎటువంటి వాడంట, ద్రాక్షరసమైనను మద్యమైనను అటువంటి ఏమీ కూడా ముట్టకుండా ప్రతిష్ఠితుడు. హల్లెలూయా. ఇజ్రాయేలీలు అనేకులను రక్షకుడి వైపుకు త్రిప్పే ఒక సాధనం అండి. ఇజ్రాయేలీలు అనేకులను రక్షకుడి వైపుకు త్రిప్పడానికి ఇన్ని వాడుకోవాలి. ఎవరిని? యోహాన్ అలాంటి వాడాయన, మండుతూ ఉండేటువంటి దీపం ఆయన పేర్లవి, యోహాను యొక్క పేర్లవి. అటువంటి యోహాను యొక్క తల్లి ఎలిజబెతే అయి ఉండాలి. ఆవిడ పేరుకి అర్థమేమని చెప్పాను నేను? హల్లెలూయా. చూడండి, చిన్నప్పుడు ఆవిడ పేరు పెట్టినప్పుడే ఆవిడ పేరు యొక్క పరమార్థం అక్కడ అర్థమైపోతుందా? దేవుని ప్రమాణం ఆవిడ దగ్గర ఉంది. హల్లెలూయా. ఎంత బాగుందో చూసారా? దేవుడు నీ పేరు పెట్టినప్పుడే, నీ తల్లి గర్భంలో నిన్ను రూపించుకున్నప్పుడే ఆయన కన్నులు నిన్ను చూసేశాయి. నీ పక్షంగా దేవుని ప్లాన్ అండ్ పర్పస్ రాయబడిపోయింది. నియమింపబడిన దినాలన్నీ కీర్తనల గ్రంథము 139:16 ఉన్నట్లు నియమింపబడిపోయినాయి, రాసేశారు. కానీ మనం మార్చడానికి తెగ ట్రై చేసేస్తాం. మనం ఎన్ని ట్రయల్స్ చేస్తాం మార్చడానికి, అవునా కదా చెప్పండి? మన ఇష్టం వచ్చినట్లు మలిచేస్తాం, దాన్ని మన ఇష్టం వచ్చినట్లు మార్చేస్తాం మనం. ప్రభువా, నీ చిత్తము, నీ ఇష్టము, నీ చేతుల్లో ఉన్నాను, నీ బలిష్టమైన చేతుల క్రింద నేను దీన మనస్కురాలనై ఉన్నాను. ఇన్ని రోజులు నాకు అప్పుల్లో ఉండాలని ఉందా? ఓకే, నీ చిత్తం అదే. ఇన్ని రోజులు నేను అణపబడి ఉండాలని ఉందా? నీ ఇష్టం నాయన. ఇన్ని రోజులు మా ఇంట్లో ఇంత లోటుపాట్లు రావాలని ఉందా? నీ ఇష్టం నాయన. దేవుడు మనతో ఉంటే ఇవన్నీ ఎందుకు జరుగుతాయి అంటుంటారు అనేక మంది. ఇవన్నీ సమకూడి జరగడానికే. ఇవన్నీ ఏదో ఒక పెద్ద కార్యము ప్రణాళికని పక్షంగా జరిగించడానికి ఇవన్నీ ఏమవుతున్నాయంట? సమకూడి జరుగుతున్నాయంట. ఇవన్నీ ఆయన ప్రణాళిక చెప్పిన, ఆయన చిత్తము చెప్పిన పిలువబడిన వారికి ఇవన్నీ కూడా సమకూడి జరుగుతాయి. కాబట్టి దీనిలో ఎంత మాత్రం ఆటుపోట్లు వచ్చినా కూడా తొట్టిల్లి తూలిపోయి మనం పడిపోయి మన భక్తి జీవితాన్ని పడేసుకొని చాలా చిరాకు చేసేసుకొని ఇంట్లో నీ వల్ల అట్మాస్ఫియర్ అంతా కూడా అస్తవ్యస్తం అయిపోద్ది. ఇంట్లో స్త్రీ ఎలా ఉంటే అట్మాస్ఫియర్ అంతా, అమ్మ ఎడుపు మొహం పెట్టుకుని ఉంటే పిల్లలందరూ ఏ మూలకో ఆ మూలకో వెళ్ళిపోయి సైలెంట్గా ఉండాలి. అమ్మ చాలా కోపంగా ఉంది, వేసేద్ది బాబాయ్ వద్దని చెప్పి కాదా? మనం ఎప్పుడు కూడా దేవుని యొక్క ప్రార్థనలతోనూ, యాచనలతోనూ, స్తుతులతోనూ, ధూపంతోనూ ఏది జరిగినా నీ ఇష్టమే ప్రభా, ఏది చేసినా నీ ఇష్టమే ప్రభా అని మనం ప్రార్థన చేస్తూ ప్రకటిస్తూ మనం చక్కగా ఆత్మ సంబంధమైనటువంటి వ్యక్తులుగా మనం ఉంటే అట్మాస్ఫియర్ అంతా కూడా ఆటోమేటిక్గా అదే జరిగిపోతుంది. ఎంతో ఘనంగా ఉంటుంది మన ఇల్లు. అంటే మనం పాజిటివ్గా మాట్లాడుతున్న కొద్దీ మీ నాలుకలోనే అన్నీ ఉన్నాయన్నారు ప్రభు. కేవలం స్తుతించి ఆరాధిస్తూ ఏది జరిగినా భర్తకు మనం సపోర్ట్ చేస్తూ ఏం పర్లేదు, దేవుడు అంతా కూడా క్లియర్ చేస్తాడు. జరిగినా దేవుని చిత్తమే, జరగకపోయినా దేవుని చిత్తమే. ఈ విధంగా ఉంచడం ప్రభు చిత్తమైతే ఉంచుదాం అని నవ్వుతూ అనండి, ఏడుస్తూ కాదు. ఏం చేస్తాం మరి? దేవుడు ఏం చేస్తే అదవద్దు. నిజంగా మనం మార్చుకుందాం. ఇది ఇక్కడ కూర్చున్న మన అందరి లైఫ్ కూడా ఒకసారి మాట్లాడుతున్నాను అంతే. నేను మార్చుకుందాం. మనం ఇప్పటివరకు ఇలాంటివన్నీ మనకు తెలియదు కదా. ఎలిజబెత్ గారు వచ్చి ఈ కరెక్షన్స్ చేసుకోండి, చూడండి సూపర్ సక్సెస్ అవుతారు అని చెప్తున్నారు ఆవిడ మనకి. ఈ కరెక్షన్, ఈ మూలలో ఇది ఉండిపోయింది, ఇది మీరు కరెక్ట్ చేసుకోండి. నేను అదే చేసినప్పుడు తెలుసా, నా గర్భంలోనికి యోహానుని దేవుడు పంపించాడు. హల్లెలూయా. మామూలు వాడు కాదు. యోహాను గురించి చదవండి ఇక్కడ ఒకసారి. 14వ వచనం దగ్గరికి వచ్చేయండి. అతని గురించి రాయబడి ఉంది 13 చివరిలో, అతనికి యోహాను అని పేరు పెట్టుదువు, అతడు ప్రభువు దృష్టికి గొప్పవాడై ద్రాక్షరసమైనను మద్యమైనను త్రాగక తన తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై ఇజ్రాయేలీలలో అనేకులను ప్రభువైన వారి దేవుని వైపునకు త్రిప్పును. మరియు అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టునకును అవిధేయులను నీతిమంతుల జ్ఞానమును అనుసరించుటకును త్రిప్పి ప్రభువు కొరకు ఆయత్తపడి ఉన్న ప్రజలను సిద్ధపరచుటకై ఏలియా యొక్క ఆత్మయు శక్తియు గలవాడై ఆయనకి ముందుగా వెళ్ళును గనుక నీకు సంతోషమును మహా ఆనందమును
కలుగును. అతడు పుట్టినందున అనేకులు సంతోషింతురనెను. హల్లెలూయా. ఇవన్నీ ఆయన కొరకైనటువంటి ప్రాఫెసిస్. ఎంత గొప్పవాడాయన! యేసయ్యకి బాప్తిస్మం ఇచ్చినవాడు ఆయన. ఇంకెంత గొప్పవాడని చెప్పను నేను. సమానమైన ఏజ్ గ్రూపే, మంత్స్ తేడా అంతే, వాళ్ళిద్దరికి నెలల తేడా అంతే. ఆయన యంగ్స్టర్గా యేసయ్యకి ముందు రావాలి, యేసయ్యకి బాప్తిస్మం ఇవ్వాలి. యేసయ్య ముందు నడుస్తూ యేసయ్యకి కొంచెం 1 సంవత్సరం ముందు వెళుతూ అనేక మంది ఆ యొక్క ఇజ్రాయేలీల హృదయాలను దేవుని తట్టుకు త్రిప్పి వారికి మారు మనస్సు కలుగజేయడానికి ఒక సాధనంగా యోహాను వాడబడాలి అనేది దేవుని యొక్క ప్రణాళిక. ఆ యేసయ్యకి ముందు వచ్చేటువంటి ఈ యొక్క సాధనాన్ని ఎవరి గర్భంలో వేయాలో అది దేవుని ప్రణాళిక. ఈ లోపల ఈ తల్లికి గొడ్రాలితనం అనేటువంటి నింద ఆపాదించబడింది. లాంగ్ టైం ఆవిడ అదే నిందలో ఉంది, కానీ ఎక్కడా తప్పిపోలేనటువంటి ఒక మంచి కుమార్తె, అహరోను కుమార్తెగా ఘనత వహించింది ఆవిడ ఎలిజబెత్. అంటే ఈరోజు మనం ఎలిజబెత్ జకరీలు ఉన్నారు ఇలా మాట్లాడేసుకుంటాం, కానీ ఆవిడలో ఉన్న సువాసన తెలియదు కదా ఇప్పటివరకు. ఆవిడలో ఉన్న బ్యూటీ తెలుసా మనకి? ఇంత బ్యూటీ ఉంది ఆవిడలో. హల్లెలూయా. అక్కడికే యేసు తల్లి వచ్చినప్పుడు ఈ లోపల ఉన్నటువంటి బిడ్డ గెంతులు వేస్తాడు కదా. ఇవన్నీ మనకు తెలిసినవే. క్రిస్మస్ దినాలలో ఇది జ్ఞాపకం చేసుకోవడం మరీ శ్రేయస్కరమైన విషయం, ఆనందకరమైన విషయం. ప్రభువుకి ముందు త్రోవ సరళము చేసేటువంటి యోహాను తల్లి వలె మనము కూడా ఇటువంటి సుగుణాలతో జీవించి ముందుకు కొనసాగే భాగ్యం దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆవిడకి ఆ లోపం అయి ఉండొచ్చు, మనకు ఇంకొక లోపం అయి ఉండొచ్చు, ఇంకొక లోపం అయి ఉండొచ్చు, ఇంకొక ఆలస్యం అయి ఉండొచ్చు, ఇంకొక ఆలస్యం అయి ఉండొచ్చు. మనం ఆలస్యము అవుతుంది అంటే మనం ఎంత మాత్రం కూడా భయపడాల్సిన అవసరం లేదు. ఈ ఆలస్యంలో అద్భుతం ఉంది. హల్లెలూయా. ఈ ఆలస్యంలో ఆశ్చర్యం ఉంది. ఈ ఆలస్యంలో దేవుని ప్రణాళిక ఖచ్చితంగా ఉంది. మనం వేటి కోసమైతే ప్రార్థన చేస్తున్నామో దానికి అంతటికీ దీన్ని లింక్ చేసుకోండి. గొప్ప కార్యాలు దేవుడు మన పక్షంగా జరిగిస్తాడు. వినుచున్న మీరే కాకుండా యూట్యూబ్లో వినుతున్న అనేక మంది కూడా, బిడ్డలు లేని వాళ్ళు కూడా అసలు ఆ ప్రణాళికను బట్టి ఎంత మాత్రం భయపడకూడదు. అయితే పుడతారు, లేదంటే అందులో ఏదో ఒక ఆధిక్యత దేవుడు ఏదో ఇచ్చాడు. దాంట్లో నువ్వు నమ్మకంగా ఉన్నప్పుడు ఎలా మారుస్తాడో తెలియదు, లేదంటే ఆలస్యంగా ఇస్తాడో తెలియదు, ఆవిడని ఎందుకు వాడుకుంటాడో తెలియదు, లేదంటే తల్లిని ముందుగా ప్రిపేర్ చేసేసాడు, ఎక్కడో బిడ్డ ఉందేమో తీసుకొస్తాడేమో తెలియదు. ఇలా ఎన్నో రకాలు ఉంటాయి ఆయన యోచనలు. జ్ఞానం కలిగి ప్రభు యొక్క యోచనను బట్టి ఆలోచనను గ్రహించి ముందుకు వెళ్ళినప్పుడు గొప్ప కార్యాలు చేసి మనల్ని కూడా బైబిల్ గ్రంథంలో ఉన్న స్త్రీల వలె వాడుకోవడానికైనా ఇష్టపడుతున్నాడు. కాబట్టి కొన్ని మాటలు దేవుడు మన వెనుకడిలో దీవించునుగాక. స్తోత్రములు దేవా, పరిశుద్ధుడానికి వందనాలు. ప్రేమగల మహా గొప్ప తండ్రి నీకు వందనాలు. మీరు మాట్లాడి ఉన్నారయ్యా మాతో. మా జీవితాల్లో ఎన్నో కొదువులు ఉన్నాయి, ఎన్నో లోటుపాట్లు ఉన్నాయి, ఎంతో చిల్లర నాయన తత్వం మాలో ఉందని మేము ఈరోజు గ్రహించాం ప్రభా. దేవా, మేము అలా ఉండకూడదని నేర్చుకున్నాం. ఈరోజు మేము అలా ఉండకూడదయ్యా. నిజంగానే మేము అహరోను కుమార్తెలలో ఒక కుమార్తెలాగా మేము కూడా ఉండాలని ఆశపడుతున్నాం. ఒకవేళ మాలో ఎవరి జీవితాల్లోనైనా లోటుపాట్లు, అక్కరతలు, అవసరతలు, నిజంగానే గర్భఫలము యొక్క సమస్య ఉంటే నజరుడని యేసు నామంలో నాయన మీరు త్వరితగతిన ఆ కార్యాలు సఫలము చేయండి. మీ సమయము ఇదిగో, మరి సమయానికి ఈ సమయంలో నాయన మీరు అది కంప్లీట్ చేశారేమో మాకు తెలియదు, అందుకే మాతో మాట్లాడారు కనుక నాయన కొంతమంది బిడ్డల విషయంలో గర్భఫలం కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు ఉన్నారు. నజరుడని యేసు నామంలో వారి యొక్క మీ ప్రణాళిక, వారి విషయంలో మీ ప్రణాళిక, వారి పక్షముగా మీ ప్రణాళిక నెరవేర్చబడునుగాక. యేసు నామంలో వారి గర్భఫలము వారికి కలుగునుగాక. నైనా ఒకవేళ ఆలస్యం అవుతూ ఉందంటే అందులో మీ కనికరం చూపించండి అయ్యా. అందులో మీ ప్రణాళిక ఏంటో మీరు నెరవేర్చండి అయ్యా. ఆ విధముగా ఉంచుట ద్వారా వాళ్ళు దేవునికి ఎంత ఉపయోగపడాలనో, లేకపోతే ఆ పరిస్థితులలో ఎలా వాడబడాలని మీరు వాళ్ళని డిజైన్ చేసుకున్నారో నాకు తెలియదు. ఆ విధంగా వాళ్ళ జీవితాల్లో ఎలా మలుచుకోవాలనుకుంటున్నారో ఆ జీవితాలను అలా మలుచుకోమని అడుగుచున్నాను. వారి ప్రార్థనలు మీరు ఆలకించారని నమ్ముచున్నాను. వినుచున్న మేమే కాకుండా యూట్యూబ్లో వినుచున్న అనేక మంది బిడ్డలు కూడా అడుగుతున్నారయ్యా. ఎవరెవరైతే విని దీన్ని చెప్పిన నడుచుకోవాలని ఆశపడుతున్నారో ఆ బిడ్డల్ని కూడా దర్శించండి, ఆ బిడ్డల్ని కూడా దర్శించండి. వారి జీవితాల్లో ఎవరికైనా గర్భఫలము లోటుగా ఉంటే నీవు ఇచ్చే దేవుడవు, ప్రార్థన ఆలకించే దేవుడవు నాయన. ఇప్పుడే ప్రార్థించగా అద్భుతం చేశావని ఈరోజు మీరు జ్ఞాపకం చేసుకున్నారని అయ్యా మేము నమ్ముచున్నాము దైవమా. ఆ బిడ్డలను ఆదరించండి ప్రభా. వారి జీవితాల్లో ఫలము దయచేయండి ప్రభా. వారి జీవితాల్లో విడుదల దయచేయండి నాయన. మీరు హెచ్చించే వరకు మీ బలిష్టమైన చేతుల క్రింద నమ్మకస్తులుగా ఉండే భాగ్యము, శ్రమను తట్టుకునేటువంటి కృప వారికి దయచేయమని వేడుకుంటున్నాను ప్రభా. కుడివన మమ్మల్ని అందరినీ మీ చేతులకు అప్పగించుకుంటూ
ఈ వాక్యాన్ని ఫలింపచేయమని నజరేయుడైన యేసయ్య శ్రేష్ఠ నామములో ఈ ప్రార్థనని సన్నిధికి చేర్చుకుని జవాబు దయచేయమని మిక్కిలి వినయముగా అడిగి ప్రార్థించి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు మా తండ్రి. అందరికీ వందనాలండి.